ఏమైంది? కాలింది. అయ్యో బాగానే కాలిందా? నాన్న ఎవరిమే? అరే రమేష్, నేను ఈమెను పెళ్లి చేసుకున్నా. ఇక నుంచి ఈమెనే నీకు అమ్మ. ఈమె మా అమ్మ కాదు. మా అమ్మ చనిపోయి ఉండొచ్చు కానీ ఆవిడే మా అమ్మ. ఈవిడ మా అమ్మ కాదు. అరే చిన్న వయసులో మీ అమ్మకు నాకు పెళ్ళి అయిందా? నువ్వు పుట్టిన కొన్ని రోజులకే మీ అమ్మ ఆరోగ్యం బాగాలేక చెప్పేది. అప్పటి నుంచి నేనే కదా నేను పుచ్చుకుని. మనం వండుకోవడానికైనా తినడానికైనా మాకు రోజు ఇబ్బంది అవుతుంది. ఈమె చాలా మంచిది, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. నిన్ను మంచిగా చూసుకుంటాను బిడ్డ, కొంచెం నా మాట అర్థం చేసుకోరా. చూడు రమేష్, మీ అమ్మ చనిపోయి ఉండొచ్చు, కానీ నేను కూడా మీ అమ్మ లెక్కనే నీకే లోటు లేకుండా చూసుకుంటా. సరే నాన్న. సరే మరి లోపలికి రా. సీత, నువ్వు కూడా లేచి అన్నం. నా కొడుకు భావిస్తాను. సరే అండి. రమేష్, నువ్వేం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. అరే నీళ్ళు ఉత్తాగా పోతానే కదా, అవసరం ఉన్నప్పుడే రా, ఉత్త అప్పుడే వస్తాయి. నిమ్మకాయలు అట్టే రాలిపోవట్టే, పచ్చడి పెట్టుకున్నా మంచిగా ఉంది. సీత, సీత, ఏంటండి? నిమ్మకాయలు వట్టిగా రాలిపోతానే, పచ్చడి చేసుకున్నావా? సరేనండి. సరేనే, పెట్టుకుందాం. నాన్న కాలేజీకి పోతున్నా. సరేరా, మెల్లావు. సరే నాన్న. ఇది ఇప్పుడు కాదు కానీ సాయంత్రం వరకు చెప్తా. సీత, నేను పొలం కాడికి పోతా, కొంచెం పని ఉన్నదా. సరే, ఇగో ఒక్క నిమిషం. నా పేరు మీద 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయిస్తా అన్నావు కదా, ఎప్పుడు చేపిస్తావు? చేపిస్తానే, వారం రోజులు చేపిస్తా. నీ పేరు మీద 2 ఎకరాలు, నా కొడుకు పేరు మీద 2 ఎకరాలు. సరేనా? సరే గాని అట్లనే బ్యాంక్లో నా పేరు మీద 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తా అన్నావు కదా, అది ఎప్పుడు చేపిస్తావు? 4 లక్షలా? సరే శుద్ధాంతి మిలా. అదేంది అట్లంటున్నావు? ఇవన్నిటికి ఒప్పుకుంటేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నది, ఇప్పుడేమో చూద్దాం గీద్దాం అంటున్నావు. అట్లానేం లేదే, నాకు గుర్తుంది. నా వల్ల నీకు ఏమి ఇబ్బంది రాదు, నేను నిన్ను మోసం చేయను. త్వరలోనే చేస్తలే, సరేనా? సరే, నేను పోయేస్తా మరి. అబ్బో, నన్ను ఏం ఇబ్బంది పెట్టాడా చెప్తున్నాడు చూడు. ఈ వయసులో పెళ్లి చేసుకొని నన్ను ఏం సుఖ పెడతాడు? పైసల కోసమే నన్ను పెళ్లి చేసుకున్నా, లేకపోతే గీ నన్ను నేను పెళ్లి చేసుకుంటున్నా? చే సరే మరి, ఉంటా, బాయ్. ఎవరు ఫోన్లా బాగా నవ్వుకుంటా మాట్లాడుతున్నావు? మా అక్క బిడ్డ రమేష్. ఓహో, మీ అక్క బిడ్డనా? ఏంది రమేష్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఏమైందిరా, క్రికెట్ ఆడకు వద్దా మనం? ఇక
పోదాం రా, కొన్ని నీళ్ళు తాగేస్తా. మీరు క్రికెట్ ఎక్కడ ఆడతారేంటి? మేము గ్రౌండ్ కి ఆడేది ఉంది కానీ అది బాగా దూరం, ఈ చెరువు అట్లా ఆడతాం. అలాగా? అవునా? ఇంతకీ నువ్వు బ్యాట్స్మెన్ వా బౌలర్ వా? నేను ఆల్ రౌండర్ ని. అంత పట్టిదే డబ్బా. అబ్బో, ఏ రాజు పంపారా? అరే ఇవ్వరా నీ చుట్టాలా? ఏ కాదురా, మరి మా డాడీ పెళ్లి చేసుకున్న వరుసకు నాకు పిన్ అవుతుంది. మీ డాడీ ఏమైనా లగ్గం చేసుకున్నాడా? అవునరా. అదా ముచ్చట. చేను కాడికి వెళ్ళినావు కదా, ఏమైంది? అంత మంచిగా ఇంకా రమేష్ రాలేదు, ఎప్పుడు వస్తాడు? వస్తాడు కాసేపు ఆయన వస్తాడు. ఏమండి ఏమండి ఏం జీతాను నీరు వస్తుంది పండుగ. ఏమండి ప్లీజ్ పండుగ. కసంటోడివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మరి? ఛీ! ఏమండి రాజు, నీకు స్కూటీ ఉందా? లేదా అంటే ఇది నాది కాదు, మా డాడీది. అవునా? రాజు రాజు, నాకు స్కూటీ నడపడం నేర్పియవా? ఓ దాందేముంది, రండి ఆంటీ నేర్పిస్తా. హాయ్, వస్తున్నా. నాకు బైక్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇది ఎందుకు ఆంటీ నాకు? అయ్యో మర్చిపోయినా, అక్కడ పడేసి. ఓకే ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇట్లా. అయ్యో ఆంటీ మెల్లగా ఇక్కడ ఇది ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇక్కడ కిచ్చుకొని పంపించాలి. రైట్ ఆన్ అయింది అంతే. ఇప్పుడు మెల్లగా ఇట్లా సారీ ఆంటీ. పర్వాలేదులే, దా నేర్పించు. సరే మళ్ళీ ఒకసారి లేదు అంటే మెల్లిగా మెల్లిగా నొక్కండి. ఇది నొక్కాలా? సూపర్. అట్నే రేస్ అంటుంది మెల్ల. ఇప్పుడు మెల్ల లైట్గా మళ్ళీ ఒకసారి మెల్లిగా మెల్లిగా మీరు ఇప్పుడు పడుకుంటా మెల్ల పిల్లవరి. అది సూపర్. నాకు అంతే అండి. వావ్ సూపర్ అండి. భయమేస్తుంది. ఏం కాదు, నేను చూసుకుంటా. మీరు మర్డర్ కింద ఒక్క నిమిషం ఒక్క నాకు భయమేస్తుంది. బ్రేక్ బ్రేక్ అవుతుంది. పట్టుకున్నా. రైట్ ఇప్పుడు ఓకే. రైట్ మెల్లిగా 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 ఇది క్లచ్ చూడండి. అది అంతే. సూపర్ సూపర్ ఆంటీ. భలే తొందరగా నేర్చుకున్నారా అంటే మీరు? అంతా నీ వల్లే. చాలా థ్యాంక్స్ రాజు.
దాందేముందా ఆంటీ. సరే గాని రమేష్ గారు లేడా? ఏదో పనుందని బయటికి పోయిండు. అవునా, సరే నేను వచ్చినా అని చెప్పుర్రి మరి. సరే. నేను వెళ్తా. బాయ్ ఆంటీ. బాయ్. ఆంటీ ఉన్నట్టుందిగా, ఏమో చెప్తాంది. ఓ రాజు, నువ్వా? రా లోపలికి. రమేష్ లేడా ఆంటీ? లేడు, కాలేజీ పోయింది కానీ రా వచ్చి కూర్చో. అంకుల్ కూడా లేనట్టున్నాడు ఆంటీ. ఆ, ఇంట్లో లేడు, చేను కాడికి పోయిండు. ఓహో అవునా. మీరు చాయ్ తాగిరా ఆంటీ? తాగినా. అయ్యో అమ్మ, నాకు తలనొస్తుంది. మా అమ్మ ఛాయ్లా చక్కెర బాగేయలే. చక్కెర లేకపోతే నాకు తాగబుద్ధి కాదు. నాకు ఒక ఛాయ్ ఇస్తారా అండి? అయ్యో దాందే ఉంది, ఇప్పుడు పెట్టుక తాగు. ఆంటీ ఏమైందండి? ఏమైంది? కాలింది. అయ్యో బాగానే కాలిందా? సీత తొందరరా. వస్తున్నా. రిజిస్ట్రేషన్ టైం అవుతుంది, తొందర పోవాలి. బా రెడీ అయినా కదా, మనం అడుగుతా. నాన్న ఒక్క నిమిషం. ఏంటిరా రమేష్, పని ఉండేది పోవాలి. నాన్న ఈవిడ మంచిది కాదు, నిన్ను మోసం చెప్తాంది. ఏంటిదిరా నువ్వు మాట్లాడేది? గది నన్ను మోసం చేసి విడేందిరా? నా ఫ్రెండ్ రాజుగాం తోటి సంబంధం పెట్టుకుంది. ఏందిరా నువ్వు చెప్పేది నిజమా? ఏంటిదే వాడు చెప్పేది నిజమా? చెప్పు, వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా మాట్లాడేది? అది నాకు తెలియకుండా జరిగిపోయిందండి. ఇందులో నా తప్పేం లేదు. రమేష్ ఫ్రెండ్ రాజుని మన ఇంటికి వచ్చిండు. నేను అసలు గడప కూడా దాటలే. వాడే నన్ను బలవంతం చేసిండు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిండు. అంతేగాని నేనైతే కావాలని చేయలేదు. చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ కాలం నుంచి అట్లాంటి పనులు చేయకు. ఈ ఇంట్లో ఉండాలంటే పద్ధతి ఉండాలి. లేదు నేను ఇట్లే ఎత్తాను అనుకో, సప్పుడేక నా ఇంట్లోకి వెళ్ళు. అర్థమవుతుందా? ఇంకోసారి ఇటువంటి తప్పు ఎప్పుడు జరగదు. నేను బుద్ధిగానే ఉంటా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఆంటీ మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నా. ప్రతి క్షణం మీ ధ్యాసే. మనం కలిసి ఉందామా ఆంటీ? ఏం మాట్లాడుతున్నావు రాజు? మన విషయం మా ఇంట్లో తెలిసింది. ఆయన నన్ను కోప్పడ్డాడు.
అందరి ముందు చాలా చిన్నతనంగా అనిపించింది. ప్లీజ్ రాజు, నన్ను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆంటీ ప్లీజ్ కాదనకండి, మీరంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ రండి, మిమ్మల్ని నేను ఉంచుకుంటా. ఏంటి ఉంచుకుంటావా? ఉంచుకుంటావా? నీకేమైనా పిచ్చా? ప్లీజ్ ఆంటీ కాదనకండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, అబ్బా ప్లీజ్ ఆంటీ, అబ్బా ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ కాదనకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఏయ్, ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? చెప్పినా కదా మా ఇంట్లో విషయం తెలిసింది మనం చేసే తప్పు అని. అయినా ఎంత చెప్పినా అర్థం కాదు నీకు. ఏమంటున్నావు? ఉంచుకుంటా అంటున్నావా? నువ్వేమో ఉంచుకుంటా అంటున్నావు, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి ఉంచుకోవడానికి చాలా తేడా ఉంది తెలుసా? అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నన్ను ఇట్లా బతకని. అయినా జరిగిందేదో జరిగింది, మర్చిపో వాటిని. నీకు పెళ్లి కాలేదు, మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీకు దండం పెడతా, ప్లీజ్ నన్ను ఇలా బతకని, నన్ను ఇట్లా బతకని, ప్లీజ్. సారీ ఆంటీ, ఇంకోసారి మీకు నా మొహం చూపెట్టాను. Oh